హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఫిబ్రవరి 1, 2026 ఆదివారం మాఘ పౌర్ణమి మరియు రవి పుష్య యోగం ఒకే రోజున పడుతున్న అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక దినంగా భావిస్తారు. ఈరోజు పౌర్ణమి తిథి ఉండటం వలన చంద్రపూజ, ఉపవాసాలు, స్నానాలు, దాన ధర్మాలు ఆచరించడం చాలా శుభంగా చేస్తోందని పంచలో పేర్కొనబడింది. ఈ ప్రత్యేకమైన రోజున పాటించాల్సిన నియమాలు, పూజా విధానం మరియు పరిహారాలు. పౌర్ణమి రవి పుష్యయోగం విశేషం. మాఘ పౌర్ణమి తిథి ఫిబ్రవరి 1 ఉదయం 5:52 నుండి పౌర్ణమి ముగిసే వరకు జరుపుకుంటారు. చంద్రుడు సాయంత్రం 5:26 ఉదయిస్తుంది. రవి పుష్యయోగం ఉదయం 7:09 నుండి రాత్రి 11:58 వరకు ఉంటుంది. ఇది చాలా శక్తివంతమైన యోగంగా భావించబడుతుంది. ఏ ఆధ్యాత్మిక కార్యాలు చేస్తే వాటి ఫలాలు అధికంగా లభిస్తాయని నమ్మకం ఉంది. పాటించవలసిన నియమాలు: ఉదయం పుణ్యస్నానం. ఉదయాన్నే నిత్య స్నానం చేసి పవిత్ర నీళ్ళల్లో గంగాజలం, నది నీరు, ప్రొద్దున స్నానం చేయండి. రవి పూజ. సూర్యదేవుడికి అర్ఘ్యం ఇవ్వండి. నీరు, జాగరి, కుంకుమ, ఇసుకతో ఓం ఘ్రాని సూర్యాయ నమః 11 సార్లు జపించండి. పసుపు కలిపి స్నానం చేస్తే శుద్ధి మరియు శక్తిని ఇస్తుంది. ఫ్రెండ్స్, మా వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. మధ్యాహ్నం అభిషేకం, దేవతల ఆరాధన. శ్రీ విష్ణువు, లక్ష్మీదేవి, శివుని చిత్రాలు, విగ్రహాలు దృష్టి దగ్గర పెట్టండి. పుష్పాలు, దీపం, ధూపం సమర్పించండి. సత్యనారాయణ వ్రతం. కోరికలు నెరవేరేలా ఈరోజు సత్యనారాయణ వ్రతం చేయడం చాలా మంచిది. చంద్రపూజ అంటే సాయంత్రం చంద్రుడి ఉదయం సమయంలో నీరు, పాలు, గులాబీ పూలతో చంద్రుడికి పూజన చేయండి. సాయంత్రం, రాత్రి మంత్రజపం. ఓం నమో భగవతే వాసుదేవాయే, ఓం శ్రీ మహాలక్ష్మయే నమః 108 సార్లు జపించండి. చంద్రశక్తి పెంచుకోవడానికి ఓం శ్రాం శ్రీం శ్రోం సహా చంద్రమసే నమః 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించండి. దాన ధర్మాలు, పరిహారాలు. దానం: పసుపు రంగు బట్టలు, ఆహారం, అన్నం పిల్లలకు మరియు బ్రాహ్మణులకు దానం చేయండి. కీర్ పలుపు వలన నైవేద్యం. సాయంత్ర సమయంలో విష్ణువునికి ఖీర్ పల్పు సమర్పించడం శుభకార్యం. ధర్మకార్యాలు, పుస్తకాలు, విద్యా సాధనల కోసం సహాయం చేయడం, విద్యార్థులకు సహకారం ఇవ్వడం పుణ్యంగా భావిస్తారు. ఉపవాసం ఐచ్ఛికం. పౌర్ణమి రోజున ఉపవాసం చేయడం శుద్ధత మరియు శక్తి పెంపుకు ఉపయోగపడుతుంది. ఉపవాసం తరువాత సాయంత్రం పూజలో కోడి ఖీర్ లేదా పండు ప్రతిఫలం సమర్పించండి. మధ్యాహ్నం మరియు రాత్రి సూచనలు: శాంతి, ధ్యానం ఖచ్చితంగా చేయండి. నిత్య మంత్రాలు కూడా చదవండి. ఇంటి పైకప్పు దగ్గర దీపాలను వెలిగించండి. కుటుంబ సభ్యులందరితో కలిసి పూజ చేయడం గృహశాంతికి మంచిది. ఫిబ్రవరి 1, 2026 నాడు మాఘ పౌర్ణమి, రవి పుష్యయోగం కలిసి శక్తివంతమైన ఆధ్యాత్మిక ముహూర్తాన్ని కలిగిస్తాయి. ఈరోజు పుణ్యస్నానం, సూర్యపూజ, విష్ణు, లక్ష్మి, శివ పూజలు, మంత్రజపం, దాన ధర్మాలు చేస్తే శుభ ఫలితాలు, శాంతి, సమృద్ధి లభిస్తాయని సాంప్రదాయ విశ్వాసం ఉంది. ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమః శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి. అలాగే మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే అస్సలు మర్చిపోకండి. ధన్యవాదములు.